అవును బావా, ఆ అన్నపూర్ణ ఆర్డర్ వేస్తే చాలు కుటుంబం మొత్తం ఏకమైపోతుంది బావా. నాకు తెలిసి ఈ జాతరని ఆపడం మన వల్ల అయ్యే పని కాదు బావా. అవ్వడానికి వెధవైనా నిజమే చెప్పావు. తగ్గో, వేలు చూపించావంటే చెయ్యుండదు. మా చేతుల మీదుగా అమ్మవారి జాతర జరుగుతుంది కాబట్టి జాతర నాపాలని ప్రయత్నం చేశారు, అది జరగలేదు. అందుకని అమ్మవారికి తొలి ప్రసాదం పెట్టకుండా మమ్మల్ని ఆపాలని చూశారు, ఇప్పుడు అది కూడా జరగలేదు కదా. ఏం మాట్లాడుతున్నారు? జాతర ఆపాలని మేమెందుకు చూస్తాము? నటించకండి చైర్మన్ గారు. నైవేద్యాలు తీసుకొని వస్తుంటే ఆకాశంలో పేలాల్సిన టపాసులు మా మీద ఎందుకు పేలబోయాయో, మేము వస్తున్న దారిలో రోడ్డంతా ఎందుకు బ్లాక్ చేసిందో మాకు అర్థమైందిలేండి. టపాసులు పేల్తే దానికి మా ఆయన బాధ్యత. రోడ్డు మీద ఎవరో అడ్డంగా వెహికల్స్ పార్క్ చేస్తే దానికి మా ఆయన బాధ్యత. నీ తమ్ముడి బాధ్యత. మీరు మీ ఇంటి నుంచి ప్రసాదాలు తీసుకొస్తున్నారు కదా, అయితే మీ తమ్ముడు ఉంటే గుళ్ళో ఉండాలి, లేదంటే మీతో ఉండాలి. మా వెనకసలు వాడికేం పని? అప్పుడే మాకు అనుమానం వచ్చింది. నిన్న జాతరలో కటౌట్ సడన్ గా కూలిపోయి జనాలు చచ్చిపోయేంత ప్రమాదం ఎందుకు జరిగిందో అనుకున్నాం గానీ దాని వెనకాల కారణం మీరే అని, మీరే ఉన్నారని కూడా అర్థమైంది మాకు. చూడండి, మీకు మాకు ఎన్ని మనస్పర్ధలైనా ఉండొచ్చు, ఎన్ని కక్షలైనా ఉండొచ్చు, కానీ మీ మీద మాకు ఏ శత్రుత్వం లేదు. మా మీద శత్రుత్వం పెంచుకోవాలని మీరు ఎన్ని అనుకున్నా మాకు జరిగే నష్టం ఏమీ లేదు. ఇది ఊరి కోసం, ఊరి సుఖశాంతుల కోసం చేస్తున్న దైవ కార్యం. ఇలాంటి కార్యక్రమాలకి అడ్డుపడాలని, 10 మంది సంతోషాన్ని నాశనం చేయాలని, ఈ ఊరికి కీడు చేయాలని చూస్తే మాత్రం నేను క్షమించినా గుళ్ళో అమ్మవారు క్షమించదు. అనుకున్న ప్రకారం ఈ 3 రోజుల జాతర కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ అన్నపూర్ణ శివరామరాజు కుటుంబం జరిపించి తీరుతుంది. ఆపడం మీ వల్ల కాదు. పదబాలు. అత్తమ్మా, ఏంటి ఏంటంటే అత్తమ్మా, ఇవాళ సెకండ్ డే జాతర అయిపోతుంది. నీ మెడలో ఉన్న నగలో నువ్వు తలతల మెరిసిపోతున్నారు. అవునత్తమ్మా, నీ మెడలో ఉన్న గొలుసేమో ఇది ఒరిజినల్ నగలాగా దగ్గర మెరిసిపోతుంది. ఒరిజినల్ నగల్లా అంటారేంటండి? అది ఒరిజినల్ నగలే కదా. ఆ ఒరిజినల్లే, ఎవరు కదన్నారు? కాకపోతే ఇవాళ బాగా మెరిసిపోతుంది. అత్తమ్మా, కొంపదీసి మెరుగు పెట్టించావా? మెరుగు లేదు, తరుగు లేదు. ఎలా ఉందో అలాగే వేసుకొచ్చాను. పిచ్చత్తమ్మ, ఉన్నది ఎక్కడుంది? నీ ఒరిజినల్ గొలుసు నా దగ్గర ఉంది. నీ మెడలో ఉన్నది డూప్లికేట్. తర్వాత తెలుస్తుందిలే నీకు. ఏంటి లోపల లోపల గొనుక్కుంటున్నావు? మైండ్ వాయిస్లు కాదు, ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటున్నానులే. ఫ్యూచర్ ప్లానింగ్ వేసుకునే నీ బతికి ఎలాగే ఏడ్చింది. నేను ఏడవడం కాదే అత్తమ్మా, ఏదో ఒకరోజు నీ మెడలో ఉన్నది డూప్లికేట్ నాకని తెలుస్తుంది. అప్పుడు నెత్తి నోరు కొట్టుకుని నాకంటే గట్టిగా ఏడుద్దు గాని. రండి బాబు రండి, 50కి 100, 100కి 200. రండి బాబు రండి. అత్తమ్మా, లోపల బయట 50కి 100, 100కి 200 ఎల్లు అర్థమా? ఏంటండి అది? ఏంటంటావేంటే ఎర్రి మొహమా, లోపల బయట అట 50కి 100, 100కి 200. అత్తమ్మా, ఒక 500 ఇవ్వా? చి సచ్చినోడా, గుడికొచ్చినా సరే ఇవేం బుద్ధులు నీకు? అలా అంటావేంటి అత్తమ్మా? ఇదిగో
పెళ్లిలో తాళి ఎంత ముఖ్యమో ఇట్లాంటి జాతరలో ఇలాంటి సెటప్లు అంత ముఖ్యం. ఆ? ఇదిగో 500 ఇచ్చావనుకో 5 నిమిషాల్లో 5,000 తీసుకొచ్చి నీ చేతిలో పెడతా. 500 హుండీలో వేస్తేనైనా పుణ్యం వస్తుంది.